హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి మా భద్రాచలం ట్రిప్లో పార్ట్ 2 అనమాట. దీంట్లో మేము పర్ణశాల ఎలా వెళ్ళాము, అక్కడంతా ఏమేమి చూసాము, కంప్లీట్ ఫుల్ డీటెయిల్స్ వీడియో. ఇంకా మేము దర్శనం అయినాక పర్ణశాలకి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ పర్ణశాలకు దిగిన దగ్గర మాకు గోదావరి రివర్ అయితే కనిపిస్తుంది చూడండి. ఇక్కడ రివర్ పర్ణశాల దగ్గర ఇంకొక టెంపుల్ అయితే ఉంది, శ్రీరామచంద్రస్వామి వారి దేవస్థానం అనేసి. ఇంకా అక్కడ లోపల దర్శనం చేసుకోవాలి. ఇక్కడ బయట అంత షాపింగ్ ఉంది, లైక్ రాముల వారి ఫోటోలు అవన్నీ అమ్ముతున్నారు. ఇంకా ఇక్కడ చెప్పలు వదలడానికి స్టాండ్ ఉంది, అక్కడ చెప్పలు వదిలేసేయాలి. ఎక్కడ చెప్పలు వదిలినా 5 రూపీస్, అండ్ ఒక్క మొబైల్కి 5 రూపీస్ ఫిక్స్ ఉంది. ఇంకా ఇక్కడ కూడా లోపలంతా మొబైల్ ఏం అలో చేయరు, ఇక్కడే పెట్టేసేయాలి. ఇంకా లాకర్లో లోపల ఏం షూట్ చేయడానికి లేదు. అండ్ ఇది ఒక విధానంగా మంచిదని చెప్పొచ్చు, ఎందుకంటే మొబైల్ లేదంటే అక్కడ ఏముంది ఏం లేదు అని మనం నీట్గా డీటెయిల్గా చూస్తాము. అండ్ ఇంకొకటి అక్కడ ఆ మూమెంట్లో లివ్ చేస్తాము, అది కూడా మంచిదే అనిపించింది నాకు ఒక సైడ్ నుంచి. అండ్ ఒక సైడ్ నుంచి అలో ఉండే కూడా అనిపించింది. ఇంకా ఇక్కడ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాము, సీతమ్మ వారికి పెడదాము అనేసి. ఇంకా అది అయినాక ఇక్కడ మొబైల్ అయితే లాకర్లో పెట్టేసి లోపల వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాము. ఇంకా బయటికి వచ్చాక ఇంకా ఇక్కడ చూడండి, మా చిట్టి తల్లి ఆడుకోవడం స్టార్ట్ చేసేసింది. ఇక్కడ కొంచెం కూర్చోడానికి బాగుంది అనేసి కొంచెం ఇక్కడ రిలాక్స్ అయ్యాము. తనకు కింద పడుకోబెట్టి ఆడుకుంటుంది అనేసి ఇంకా మేము ఇక్కడ వాటర్ తాగి సోడా కూడా తాగాము. ఇంకా లెమన్ జ్యూస్ తాగాను నేనైతే. మేము చలికాలంలో వెళ్ళాము అనుకున్నాము, కానీ కొంచెం ఆఫ్టర్నూన్ అయితేనే ఎండలు బాగున్నాయి. సో అందుకే ఇక్కడ కొంచెం చల్లగా ఉంటుంది అనేసి లెమన్ జ్యూస్ అది తాగేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది చూసి నేనేమో ఆరెంజ్ అనుకున్నా, కానీ కాదంట, పెద్ద నిమ్మకాయ. దీనికి ఏదో పేరు చెప్పారు, అది నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. చూసారు కదా, చిన్న నిమ్మకాయలు ఇక్కడ పక్కలు ఉన్నాయి, అవి కూడా పెద్ద నిమ్మకాయలు, అవి కూడా లెమనే అంట. నేను చూసి ఫస్ట్ టైం చూస్తున్నా అంత పెద్ద సైజులో లెమన్స్. ఇంకా అక్కడ జ్యూస్ తాగేసి బయటికి అయితే వచ్చేసాము. ఇంకా అక్కడ దర్శనము. పర్ణశాలలో ఏముంది ఎగ్జాక్ట్లీ అంటే, వాళ్ళ వనవాసం టైంలో అక్కడ సీతామాత, రాముల వారు, లక్ష్మణులు అక్కడే నివసించారు అంట. సో అక్కడ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఆహారం ఏమి అంటే, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అవి ఫ్రూట్స్ రాములవారు తినేవారంట. ఇక్కడ మేము రేగి పండ్లు అండ్ అవి కూడా ప్యాక్ చేసేసుకున్నాము. దీని పేరు ఇప్ప పువ్వు అని చెప్పారు. ఇవి అడవిలో దొరుకుతాయంట, అక్కడ నుంచి తెచ్చి వీళ్ళు అమ్ముతారు. రాములవారు ఉన్నప్పుడు ఇవే తినేవాళ్ళంట వాళ్ళు, ఇక్కడ ఈ ఫారెస్ట్లో ఉన్నప్పుడు వాళ్ళు వనవాసం టైంలో. సో అందుకే ఇక్కడ అది రాములవారి ప్రసాదం అని చెప్పి ఇక్కడ అమ్ముతారు కూడా. దాని పేరు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి, ఏమని పిలుస్తారు దానికి అనేసి. ఇంకా రేగి పండ్లు కూడా అమ్ముతున్నారు. ఇంకా అవి ప్యాక్ చేసేసుకున్నాము తీసుకుందాము అనేసి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ షాపింగ్ అయితే ఉంది. మేము లోపలికి అయితే ఏం వెళ్ళలేదు, ఊకే టైం వేస్ట్, అన్ని దగ్గర అవే ఉంటాయి, వేరే దగ్గర చూడండి అని చెప్పారు మా ఆటో డ్రైవర్. సో అందుకే ఇక్కడ షాపింగ్ లోపలికి అయితే ఏం పోలేదు. ఇక్కడ రామ లక్ష్మణ సీతమ్మ వారు ఇక్కడే గుడిసె చేసుకుని ఉన్నారంట. రాముల వారు సీతామాత కూర్చున్నప్పుడు ఒక బంగారు లేడీ కనిపిస్తుందంట సీతామాతకు. రాముల వారిని నాకు అది కావాలి అనేసి అడుగుతారు. సో అప్పుడు రాముల వారు సీతమ్మ అడిగింది కదా అనేసి దాన్ని పట్టుకోవడానికి వెళతారు. యాక్చువల్లీ అది బంగారు లేడీ కాదు, అది ఒక మాయాంగిని అనొచ్చు. అక్కడ ఆ టైంలో సీతమ్మ వారు ఒక్కడే ఉన్నప్పుడు సీతమ్మ వారికి కావలుగా లక్ష్మణుడిని పెట్టేసి వెళ్తారు. అక్కడ ఒక సౌండ్ వినిపిస్తుంది. సో సీతమ్మ మాత ఏమంటారు, ఇక్కడ వద్దు, నువ్వు వెళ్ళిపో, రాముల వారిని కాపాడు అనేసి చెప్తారు. కానీ సీతమ్మ వారు అలా చెప్పినప్పుడు లక్ష్మణుడు ఏమంటాడు, నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను అనేసి. సో లేదు, నువ్వు వెళ్ళాల్సిందే, శ్రీరామవారిని కాపాడాలి, నువ్వు పో అనేసి చెప్తాడు. అప్పుడు లక్ష్మణ రేఖ అనేసి గీసి వెళ్తాడు, ఈ రేఖ దాటి నువ్వు రాకూడదు అనేసి. సో అప్పుడు కూడా రావణాసుడు భిక్షుడి వేషంలో వచ్చి భిక్షం అడిగినట్టు చేసి ఆమెను ఆ రేఖ దాటి బయటికి వచ్చేలాగా చేసి ఆమెని ఆ ప్లేస్ నుంచే ఎత్తుకుని వెళ్ళేది రావణుడు. సీతమ్మని అక్కడ నుంచి ఎత్తుకుని వెళ్ళింది. అక్కడ మొత్తం ఆ సీన్స్ అంతా అక్కడ బాగా చూపించారు. అక్కడికి వెళ్తే మనకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో అక్కడ నుంచి నెక్స్ట్
ఇక్కడ సీతమ్మ వారి నారచీర అనేసి ఉంది ప్లేస్. ఇక్కడ వచ్చాము. ఏంటంటే ఇప్పుడు 5 days మేము పీరియడ్స్ వస్తుంది కదా, ఆ టైంలో సీతమ్మ వారు అక్కడ గోదావరి నది దగ్గర ఎందుకు ఉండాలి అనేసి చెప్పి ఇక్కడికి వచ్చేవాళ్ళంట 5 days వరకు. ఇంకా ఎక్కడ చూసినా వాటర్ కనిపించలేదంట. సో ఆ టైంలో లక్ష్మణుడు బిల్లుతోని ఒక కొండకి కొడితే ఆ కొండ నుంచి నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళే ఇక్కడ 365 days పారేది. సమ్మర్లో కూడా నీళ్ళు ఇలాగే కంటిన్యూస్ పారుతూనే ఉంటాయంట. ఇక్కడ లోపలంతా వీడియో తీయడానికి పర్మిషన్ లేదు, కానీ అక్కడ సీతమ్మ వారు నారచీర ఇట్లా ఆరేసింది, ఎజ్జ గుర్తులు ఉన్నాయి, రాముల వారి కండువా గుర్తు ఉంది, రాముల వారు కూర్చునే ప్లేస్, వాళ్ళు ఆడుకునే ప్లేస్, వాళ్ళు తిన్న ప్లేస్ మొత్తం అక్కడ గుర్తులు ఇంకా అలానే ఉన్నాయి. అవన్నీ మనం చూడొచ్చు అక్కడ. ఇక్కడ ఏంటి అంటే స్పెషాలిటీ, ఇక్కడ మనము మాకు రాళ్ళు ఇస్తారు. ఆ రాళ్ళని మనము చేతిలో తీసుకొని వెనక్కి తిరిగి సీతమ్మ వాళ్ళకి వచ్చిన కష్టాలు మనకు రాకూడదు అనేసి అనుకొని వెనక్కి విసిరాలి అంట. అలా వెనక్కి విసిరిన రాళ్ళ కుప్పనే అక్కడ ఉంది. ఇంకా ఇవి ముందరున్న రాళ్ళు తీసుకుని అక్కడ వెనక్కి తిరిగి విసిరాలి. ఇక్కడ ఒక్కసారి విసిరడానికి 10 rupees తీసుకుంటారు. సో ఇలా విసిరితే మనకి వాళ్ళకు వచ్చినంత కష్టాలు రావు అంట. సో దేవమానవులైన వాళ్ళకే అంత కష్టాలు వచ్చినప్పుడు మేము మానవులు మనకి అంత కష్టాలు వద్దు అనేసి అనుకొని వెనక్కి రాళ్ళు విసిరాలి అంట. ఇక్కడ కూడా మనము అది చేసాము. అండ్ ఇక్కడ ఇంకొక స్పెషల్ ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ 5 days అయినాక సీతమ్మ వారు మళ్ళీ పర్ణశాలకి వెళ్ళాలి అంటే మనకి ముఖ్యమైనవి ఏంటి, పసుపు కుంకుమ ఆడవాళ్లకు. సో అక్కడ వాళ్ళకి అవి దొరకనప్పుడు ఏం చేశారు అంటే, నేను చెప్పాను కదా ఒక కొండకి కొడితే అక్కడ నుంచి వాటర్ వచ్చాయని, అక్కడ ఆ కొండ బ్రేక్ అయినప్పుడు ఒక రాళ్ళు వచ్చింటాయి కదా, ఆ రాళ్ళని రుద్దితే మనకి పసుపు కుంకుమ వచ్చేదంట అప్పుడు. సో ఆ రాళ్ళు కూడా ఇంకా అక్కడ ఉన్నాయి. అండ్ కొన్ని సేల్ కూడా చేస్తున్నారు, మనకు కావాలంటే తీసుకోవచ్చు. పసుపు కుంకుమ రాళ్ళు అనేసి అక్కడ నిజంగా పసుపు కుంకుమనే వస్తాయి ఆ రాళ్ళ నుంచి. అండ్ అక్కడ వాళ్ళు ఆడుకున్నది, వాళ్ళ తిన్న ప్లేసు, రాముల వారు కూర్చున్న ప్లేస్ మొత్తం అలాగే ఉన్నాయి. కానీ ఏంటంటే అక్కడ వీడియో తీయడానికి పర్మిషన్ లేదు కాబట్టి తీయలేదు. రామాయణం అబద్ధం అని చెప్పడానికి అసలు ఛాన్సే లేదు. అన్నిటికీ 100% ప్రూఫ్తో సహా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ రాముల వారు సీతమ్మ వారు ఉన్నది, వాళ్ళ చీరలు ఆరేసింది, కండువ ఆరేసింది, ఎజ్జ గుర్తులు కూడా అట్లాగే ఉన్నాయి. ఇట్లా ఇంకా అక్కడికి వెళ్తే మనకి ఆ వైబ్ ఎలా ఉంటుందంటే, మనతో పాటు రాముల వారు ఉన్నారు, సీతమాత ఉంది, వాళ్ళు మనల్ని చూస్తున్నారు, మేము వాళ్ళని చూస్తున్నాము, వాళ్ళు ఇంకా అక్కడ కూర్చున్నారేమో, అంత రియల్ అన్నట్టు, మేము వాళ్ళని ఇప్పుడు చూస్తున్నాము అన్నట్టు ఉంది. ఏది మేము ఒక కథలా వింటున్నామని అనిపించలేదు. అక్కడ గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే, అక్కడ గైడ్ ఉంటారు, వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ చీరలు ఆరేసింది, ఇది కండువా, ఇక్కడే వాళ్ళు ఆడుకున్నది అనేసి మొత్తం బాగా చూపించారు, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్కడ ఉన్న స్టోరీ మొత్తము. అండ్ అక్కడ రాముల వారు కూర్చున్నప్పుడు ఆ పాదం గుర్తుపడ్డది, ఇంకా వరకు కానీ ఆ పాదం గుర్తు ఉంది. అక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ అదే జరిగింది, ఇక్కడ ఇది జరిగింది అనేసి. ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు మొబైల్స్ ఏం లోపల ఓపెన్ చేయడానికి అలో చేయరు. వాళ్ళు గైడ్ ఉంటారు, వాళ్ళే మనకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ స్టోరీ అంతా. ఇంకా అక్కడ సీతమ్మ వారి నారచీర మొత్తం చూసుకున్నాక ఇంకా నెక్స్ట్ ఇంకొక ప్లేస్ ఉంది, దానికి వెళ్దాము అనేసి చెప్పారు. ఏంటి అంటే అక్కడ చిన్న అరుణాచలం అనేసి గుడి కట్టారంట. అరుణాచలంలో ఎలా ఉందో దాన్ని రెప్లికా అనొచ్చు. ఇంకా అక్కడ అన్నప్రసాదం కూడా ఉంది, మీరు అక్కడ భోజనం చేసుకుని అక్కడ దర్శనం చేసుకోవచ్చు అని చెప్పారు. సో అందుకే ఇంకా నెక్స్ట్ అక్కడికి కూడా వెళ్తున్నాం. ప్లేసెస్ అంతా కొంచెం దూరమే ఉన్నాయి, కానీ అన్నీ కవర్ చేస్తారు మనం ఆటో బుక్ చేసుకుంటే. కానీ బస్సులో వెళ్తే డైరెక్ట్ పర్ణశాలలోనే దింపేస్తారు అంట. మధ్యలో ఈ నారచీర మళ్ళీ అరుణాచలం టెంపుల్ అయితే వాళ్ళు చూపించారు. బస్కి వెళ్తే ఒక్క పర్సన్కి 150 rupees ఉంటుంది. మేము ఆటో బుక్ చేసుకున్నాము, పర్ పర్సన్ 200 ఉంటుంది ఆటో.
అండ్ ఆటో వాళ్ళు మాకు బాగా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు, మనకు ఎక్కడ కావాలంటే అక్కడ నిలబెడతారు, మనకు చూసుకోవడానికి కొంచెం టైం కూడా ఇస్తారు. సో నాకైతే ఆటోనే బెటర్ అనిపించింది. మనం ఒక 5 మెంబర్స్ అలా ఉన్నామంటే మనమే ఫుల్ ఆటో కూడా మాట్లాడుకోవచ్చు. మేము 3 మెంబర్స్ ఉన్నాం కాబట్టి వేరే వాళ్ళతో షేరింగ్ అయితే వెళ్ళాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే ఆ చిన్న అరుణాచలం టెంపుల్. ఇక్కడ మనం ఫస్ట్ అన్నదానం ఇస్తున్నారు, టైం అయిపోతుందని ఫస్ట్ అన్నదానం దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ వాష్రూమ్స్ అవన్నీ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ కొంచెము యూస్ చేసుకోవచ్చు మనకు కావాలి అంటే. ఇంకా అక్కడ అన్నదానంలో ప్రసాదం తీసుకొని ఇంకా టెంపుల్ చూడడానికి అయితే వచ్చేసాము. చాలా పెద్ద టెంపుల్, సేమ్ అక్కడ గిరి ప్రదర్శన ఎలా ఉందో అలాగా సేమ్ ఇంకా అగ్నిలింగము, వాయులింగము అన్నీ ఉన్నాయి. ఇక్కడ లైన్ వెళ్తుంటే అన్నీ కనిపిస్తాయి. ఇంద్రలింగం, ఈశాన్యలింగము అన్ని దానికి పేరు కూడా రాశారు. అవన్నీ చూసుకుంటూ మనం వెళ్ళొచ్చు. అండ్ 12 జ్యోతిర్లింగాస్ కూడా పెట్టారు ఒక దగ్గర. అండ్ ఇంకా ఇక్కడ ఒక్కొక్క లింగాన్ని దర్శనం చేసుకుని గిరి ప్రదర్శన వేసినట్టు టెంపుల్ చుట్టూ కూడా మనము ప్రదర్శన వేయొచ్చు. ఇక్కడ వాళ్ళు రాశారు, దాన్ని చదువుకుంటూ వెళ్తే కూడా మనకి కొంచెం నాలెడ్జ్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఇక్కడ లింగ ప్రతిష్టాపన కూడా ఉంది. 1008 లింగాస్ కూడా ప్రతిష్టాపన స్టార్ట్ చేశారు. ఇక్కడ ఆల్రెడీ కొన్ని అయితే పెట్టేశారు. మనకు కావాలంటే మనం కూడా ఒకటి పెట్టొచ్చు, అక్కడ డొనేట్ చేయొచ్చు. ఇంకా ఫస్ట్ వెళ్ళగానే ఇక్కడ అగ్నిలింగం దర్శనం చేసుకున్నాము. ఇక్కడ అంతా లింగ ప్రతిష్టాపన చేశారు. ఇవన్నీ మనం చూసుకుంటూ వెళ్ళొచ్చు. నాకైతే కోటిలింగేశ్వర టెంపుల్కి వెళ్ళాం కదా మేము లాస్ట్ టైం ట్రిప్ వెళ్ళినప్పుడు, నాకైతే అదే గుర్తొచ్చింది. అక్కడ కూడా ఎక్కడ చూసినా లింగాలు కనిపించేవి. అండ్ అక్కడ కూడా మనం ప్రతిష్టాపన చేసే ఆప్షన్ కూడా ఉండే. ఇక్కడ కూడా ఆప్షన్ పెట్టారు వాళ్ళు, మనకు కావాలంటే మన చేత్తోనే ప్రతిష్టాపన కూడా చేపిస్తారు. సో ఇంకా వెళ్తున్నప్పుడు అక్కడక్కడ లింగాలు ఉన్నాయి. ఇంకా చిన్న చిన్న లింగాల ప్రతిష్టాపన కూడా ఉంది. ఒక్కదానికి 1500 రూపీస్ ఇస్తే మన చేత్తో మన పేరు మీద లింగ ప్రతిష్టాపన అయితే చేపిస్తారు. ఇంకా ఇక్కడ నిదానంగా దర్శనం చేసుకుంటూ అయితే వెళ్ళాము. మధ్యలో చాలా దేవుళ్ళ దర్శనం కూడా అయిపోతుంది మనకి. ఇదొక్కే దేవుడు మిస్ అని లేదు, అన్ని దేవుడు అవుతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్లేస్లోనే మనకి లింగ ప్రతిష్టాపన పెడతారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మోక్షద్వారం అరుణాచలంలో ఎలా ఉందో ఇక్కడ కూడా అలానే చేశారు వెళ్ళడానికి. సో ఇక్కడ మేము మోక్షద్వారానికి కూడా వెళ్ళేసి వచ్చాము. ఇక్కడ అరుణాచలంకి వెళ్ళిన ఫీల్ అయితే వచ్చింది. నేనైతే పెద్ద అరుణాచలం చూడలేదు, వెళ్ళాలి అని అనుకుంటూనే ఉన్నాము, ఎప్పుడు పిలుచుకుంటాడో తెలియదు. సో చిన్న అరుణాచలం అయితే చూసాం కాబట్టి సో ఇలా ఉండొచ్చు అని ఒక ఐడియా అయితే వచ్చింది మాకు. అంత బాగా సేమ్ అక్కడ ఎలా ఉందో అక్కడ అలానే చేశారు. ఇంకా ఇక్కడ లోపల మెయిన్ టెంపుల్కి వచ్చాము. ఇక్కడ శివలింగం దర్శనం చేసుకొని ఇక్కడ నామార్చనాలతో పూజ కూడా చేయించుకోవచ్చు. ఇంకా ఇక్కడ దేవుని దర్శనం చేసుకున్నాం. రీసెంట్గానే ఏదో పూజ జరిగిందంట, ఇక్కడ హోమాలు అవి కూడా చేస్తారు. సో ఇక్కడ అంతా పూల డెకరేషన్ కూడా చేశారు దేవునికి. అండ్ ఇక్కడ మనం అభిషేకం కూడా చేపియొచ్చు. టెంపుల్ అయితే చాలా బాగుంది. మీరు ఏమైనా భద్రాచలం వెళ్తే ఇక్కడ టెంపుల్ మాత్రం మిస్ చేసుకోకండి. ఇక్కడ కొంచెం ముందరకు వచ్చినాక నవరత్నాల లింగాలు కూడా ఉన్నాయి. 9 నవరత్నాల లింగాలు కూడా అక్కడ ప్రతిష్టాపన చేశారు. ఇంకా అవి చూసుకున్నాము. టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది, విశాలంగా ఉంది. ఇక్కడైతే మొబైల్స్ ఏమీ తీసుకోలేదు, మనకి పర్మిషన్ ఇచ్చారు వీడియో ఫొటోస్ తీసుకోవడానికి. సో ఇక్కడైతే బాగా వీడియో తీసుకున్నాము. ఇంకా అక్కడ నుంచి రిటర్న్ వచ్చేసాము. ఇంకా ఈవినింగ్ అయితే రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇంకా చాలా టైం ఉండే కాబట్టి మళ్ళీ టెంపుల్ సైడ్ అయితే వెళ్ళాము. సో మార్నింగ్ అయితే గోదావరి సైడ్ వెళ్ళలేదు కదా, ఇప్పుడైనా గోదావరి సైడ్ వెళ్దాము, రివర్స్ చూద్దాము అనేసి. ఇంకా వెళ్ళే లోపల కొంచెం చీకటి కూడా అయ్యింది. ఇక్కడ మనకి మెడికల్ షాప్స్, హోటల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఏం టెన్షన్ లేదు, ఇక్కడికి వస్తే మనకి మొత్తం అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. మా రూమ్ నియర్ కాబట్టి మాకు ఇంకా ఎక్స్ట్రా ఆటో ఛార్జెస్ ఏం పడలేదు, వాకేబులే ఉంది కాబట్టి నడుచుకుంటూనే వెళ్ళాము. ఇక్కడ నుంచి మేము గోదావరి దగ్గరికి అయితే వెళ్తున్నాము. నైట్ అయింది, జస్ట్ చూసి వద్దాము అనేసి అయితే వెళ్ళాము. ఫ్రీనే ఉన్నాం కదా, ఈవినింగ్ మొత్తం ఫ్రీనే అనేసి. ఇంకా ఇక్కడ కూడా షాపింగ్ అవన్నీ ఉంది, చూసి వద్దాము అనేసి వెళ్ళాము. గోదావరి
టెంపుల్కి చాలా నియర్లో ఉంది, చాలా దగ్గర. మాకు మార్నింగ్ తెలిసింటే మార్నింగే వెళ్ళే వాళ్ళము. మేము కొంచెం దూరం అవుతుందేమో, టైం అవుతుందని వెళ్ళలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి కూడా టెంపుల్కి వెళ్ళొచ్చు. ఇది ఒక దారి. మేము మార్నింగ్ వెళ్ళింది అటు సైడ్. ఇక్కడ వాళ్ళు రాశారు గోదావరి నదికి దారి అనేసి. ఇక్కడ ఇవన్నీ ఇంకా చూసుకుంటూ నిదానంగా ఏమేమి ఉన్నాయి అన్నీ ఎక్స్ప్లోర్ చేసాము. నది కూడా చాలా పెద్దగా ఉంది. వాటర్ కొంచెం తక్కువ ఉన్నాయి. ఇంకా రైనీ సీజన్లో అయితే వాటర్ ఫుల్ ఉంటాయి అంట. ఇంకా నైట్ అయింది కాబట్టి మొత్తం చీకటిగా ఉంది, అంత క్లియర్గా ఏం కనిపించట్లేదు మీకు వీడియోలో రివర్. మార్నింగ్ మళ్ళీ వెళ్ళినప్పుడు అప్పుడు చూపిస్తాను మీకు. సో ఇంకా చూసేసి రిటర్న్ అయితే వచ్చేసాము. ఇంకా చాలా టైం ఉంది కదా, ఇంకొకసారి దర్శనం చేసుకుని వద్దాము అని అయితే అనుకున్నాము. ఇంకా రష్ కూడా కొంచెం తక్కువనే ఉండే, సో అందుకే మళ్ళీ దర్శనం చేసుకుందాము అనేసి వెళ్ళాము. ఇంకా అక్కడ మొబైల్ కౌంటర్ అంతా ఉంది. అక్కడ మొబైల్ కౌంటర్లో మొబైల్ బ్యాగ్ అన్నీ పెట్టేసి ఇంకా దర్శనం చేసుకుని అయితే వచ్చేసాము. చాలా ఫాస్ట్గా అయితే దర్శనం అయిపోయింది మాకు. ఇక్కడ పూలు కాయలు అన్నీ అవైలబుల్ ఉంటాయి, తీసుకొని వెళ్ళొచ్చు. అండ్ మనకి ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ దర్శనాలు కూడా ఉన్నాయి. మేము నైట్ అయింది కదా, బయట అంతా తిరిగేసి వచ్చాము అనేసి ఇంకేం చేపియలేదు, జస్ట్ దర్శనం చేసుకుని వచ్చాము. రేపు మార్నింగ్ ఏమైనా స్పెషల్ దర్శనం చేపిద్దాము అనేసి ఇంకా మార్నింగ్ అయితే ఒక స్పెషల్ పూజ చేపించాము, గోదావరి నదికి వెళ్ళాము. ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఇంకా మొత్తం డీటెయిల్స్ అక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇంకా ఈవినింగ్ రూమ్కి అయితే వచ్చాము. ఇంకా నైట్ మొత్తం ఇక్కడే రెస్ట్ చేసాము. చాలా రిలాక్స్గా అయితే అనిపించింది, ఏం హడావిడి లేకుండా చాలా ప్రశాంతంగా దర్శనం అయింది. ఈ ఫొటోస్ అన్నీ మేము పర్ణశాలలో దిగిన ఫొటోస్. ఈ వీడియో అండ్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇంకా మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్స్ అయితే చెప్తాను. సో డే 1 అయితే ఇలా ఎక్స్ప్లోర్ చేసాము. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.